భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మూడవ మ్యాచ్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. రాజ్కోట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. అయితే మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి టెస్టు మ్యాచ్ లో గాయపడ్డ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఇది ఇలా ఉంటే టీమిండియాలో తొలి 2 టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ మిగతా 3 టెస్టు మ్యాచ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయంలో టీమిండియా ఫ్యాన్స్ కొంత నిరాశ కలిగించిన గాయంతో రెండో టెస్టు నుంచి వైదొలిగిన కేఎల్ రాహుల్ జడేజా మూడో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చారు. దీంతో మూడో టెస్టు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోయే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఓపెనర్లుగా మరోసారి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డౌన్ లో శుభమన్ గిల్ బరిలోకి దిగడం ఖాయం. రెండో మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కిన శుభమన్ గిల్ ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. ఇక రెండో టెస్టులో అరంగేట్రం చేసిన రజత్ పటిదార్ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని మూడో టెస్టు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ కీపర్ గా కాకుండా బ్యాటర్ గా 5వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. అలాగే కీపర్ గా కేఎస్ భరత్ కు మూడో టెస్టులోనూ ఛాన్స్ రానుంది. వరుసగా 2 మ్యాచ్లో విఫలమైన కేఎస్ భరత్ కి చివరి ఛాన్స్ గా మూడో టెస్టులో ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో విఫలమైతే 4వ టెస్టు నుంచి ధ్రువ్ జూరెల్ ఛాన్స్ దక్కించుకోనున్నాడు. ఇకపోతే ఫిట్నెస్ నిరూపించుకుంటే రవీంద్ర జడేజా మూడో టెస్టులో ఆడే అవకాశం ఉంది. స్క్వాడ్ కి ఎంపిక చేసినప్పటికీ మ్యాచ్ సమయానికి అతడు ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే మూడో టెస్టు ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో ఖాయం. ఇక ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కు ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. మొత్తంగా రోహిత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్. ఇది అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 మాత్రమే.